బ్రో మూవీ మీద ఇష్టం పెట్టి తీస్తే టాలీవుడ్లో హిట్ కొడతారు, కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు, బాక్స్ ఆఫీస్లో బట్టలు కొడతాడు. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు బ్రో. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు. పక్కాగా హీరో సక్సెస్ అవుతారు. అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు, కానీ ఎంత కష్టపడ్డారు. ఏ శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీస్తాడు నిజంగా. జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ని గుర్చేశాడు బ్రో. నిజంగా బ్రో లవ్ నట్టారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి అంత వైరల్ అయ్యారి మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? ఆ డాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతాయి ఆ డాన్సులు, కానీ మనం ట్రై చేస్తే. అందుకే నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. మిస్ అవ్వద్దు. లవ్ యూ. థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల సూపర్ గా ఉంటుంది. శ్రీలీల కుర్రలందరూ చేయండి గోల గోల. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. శ్రీలీల గురించి ఏం చెప్తాం బ్రో, వైరల్. బ్రో వింటున్నాం, నిజంగా సోషల్ మీడియాలో వింటున్నాం. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. రాంగ్. ఇది ఒంటి నిండా డబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. ఇంటి నిండా డబ్బు ఉంటే కాదు. మంచి మాట చెప్పాడు. యాక్టింగ్ చేయాలనే జబ్బు ఉంది ఆయనకి, అందుకని యాక్టింగ్ చేశాడు, హీరో అయ్యాడు. సూపర్, నిజంగా ఎక్సలెంట్ బ్రో. చెప్పాను కదా బ్రో, చాలా బాగుంది సినిమా. మీరు నాకు రివ్యూ ఇవ్వాలి. ఎప్పుడు నేను రివ్యూ ఇచ్చాను మీకు. జూనియర్ కాదు ఈ సినిమా పేరు, ఇదే పెద్ద సీనియర్ అన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లవ్ యూ. సినిమా చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు, ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మీరు మర్చిపోయింది ఏంటి బ్రో? దయచేసి అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీల గారిని, నేను బొమ్మరిల్లు, కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో, ఏంటో తెలియదు. మన చూడు మొహం ఎలా అయిపోయిందో నీకు తెలుసు కదా. రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఓకే బ్రో, చాలా బాగుంది. జూనియర్ టైటిల్ పెట్టుకుని సీనియర్ లెవెల్లో చేశాడు యాక్టింగ్. మా శ్రీలీల కానీ, జనీలియా కంబ్యాక్ మూవీ, ప్లస్ రవిచంద్రన్ యాక్టింగ్ కానీ, వాళ్ళ నాన్న పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. కొత్త పాత యాక్టర్లు అందరినీ బాగా పెట్టారని చాలా బాగా తీశారు. ప్లస్ సీనియర్ లెవెల్ యాక్టింగ్ డ్యాన్స్ మాత్రం ఇరగదీసేసాడు సినిమాలో మాత్రం. గాలి జనార్దన్ రెడ్డి పేరు నిలబెడతాడు. ప్లస్ రాధాకృష్ణ యాక్టింగ్ మన రాధాకృష్ణ డైరెక్షన్ బాగుంది. ప్లస్ ప్రొడక్షన్ వాళ్ళు సునీల్ కుమార్, ఫోటోగ్రఫీ, డిఎస్పీ, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. చూడొచ్చు ఒకసారి సినిమా. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ రెడీ చేస్తారు. డాన్స్లో మాత్రం మంచి ఫాస్ట్ గ్రేసింగ్లో చాలా బాగా తీస్తారు డాన్సులు కూడా. జెనిలియా రీఎంట్రీ ఎలా ఉంది? జెనిలియా రీఎంట్రీ కూడా సూపర్ ఉంది. ప్లస్ సీరియస్ రోలు, నో ఎక్స్పీరియన్స్ కానీ సీరియస్ చాలా. అలా జూనియర్ మూవీ చూసిన అద్రిపోయిందన్న, జెన్యున్గా చెప్పాలంటే అద్రిపోయింది మూవీ. అంటే వరాహి చిత్రాల్లో వచ్చిన మూవీది. వరాహి వాళ్ళు మంచిగానే సెలెక్ట్ చేస్తారు స్క్రిప్ట్స్. సో మనోడిది మంచి కంబ్యాక్ అనొచ్చు. సూపర్ అన్న. యాక్చువల్లీ మూవీ కాంటెంట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్ సెంటిమెంట్, మళ్ళీ మదర్ సిస్టర్ సెంటిమెంట్, ఫాదర్ సిస్టర్ కూతురు సెంటిమెంట్, అలాంటి 3 సెంటిమెంట్లు చూపిస్తారన్న. ఇంటర్వెల్ మంచిగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, షాకింగ్గా ఉంటుంది. నాకు తెలిసి ఇంటర్వెల్ తర్వాత ఒక 3-4 స్టిచ్లు వస్తూనే ఉంటాయన్న మూవీలో. డిఎస్పీ గారు కొంచెం మ్యూజిక్ అలా కొట్టినారు, కానీ కొన్ని సీన్స్ ఉంటాయి ఫైట్ సీక్వెల్స్, ఆ సీక్వెల్స్ మ్యూజిక్ మాత్రం అద్రిపోతుంది అన్న. మనోడు యాక్షన్ మామూలుగా లేదన్న. ఆడికి ఒక టైటిల్ పెట్టచ్చు, యాక్షన్ స్టార్ అని. ఎందుకంటే జెన్యున్గా అన్న ఆయన యాక్షన్ స్టంట్స్ ఉంటాయి కదా, ఎగిరి మీద ఎక్కి బస్సులో నుంచి దూరి అలాంటి స్టంట్ చేస్తూ, బైక్ మీద స్టంట్ చేస్తూ ఒక ఫైట్ ఉంది. అలాంటి ఫైట్స్ మొత్తం కొరియోగ్రాఫ్ అయిందన్న, అక్కడ సూపర్ ఉంటుంది. ఇంకా మనోడు డ్యాన్స్ తీసేస్తున్నాడు వైరల్. అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్ అమ్మ అదిరిపోయిందన్న. క్లైమాక్స్ అన్న కొంచెం సాడ్ ఎమోషన్గా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అన్న. ఇద్దరు అద్రిపోయినారన్న. ఐ థింక్ జెనిలియా గారు కూడా ఒక స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు, కానీ ఇచ్చిన స్పేస్లో అద్రి కొట్టేసిందన్న. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. జూనియర్ శ్రీలీల గురించి ఏం చెప్పాలన్న, ఆమె ఉంటే అంతే. అది గోల్డెన్ ఛామ్ అంటారు కదా, మూవీస్కి గోల్డెన్ ఛామ్ శ్రీలీల వస్తే అంతే హిట్టే. అది సూపర్ అన్న. శ్రీలీల రష్మిక మందన ఇద్దరిని పెట్టుకుంటే హిట్టే అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరు స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటుంది అనమాట. అలా కాదు, కంపారిజన్ కాదు, కానీ ఆయన ఓన్ ఐడెంటిటీతో చేసినాడు అన్న. సూపర్గా చేసినాడు. స్టంట్స్ మాత్రం ఏ హీరో చేయడన్న, జెన్యున్గా చెప్తున్నా, ఏ హీరో అంతగానం స్టంట్స్ చేయరు, ఆయన చేసినాడు. సూపర్ అన్న, సూపర్ స్టంట్స్ ఉంటాయి మూవీలో. చూడాలి అంటే కొంచెం అనిపించవచ్చు అక్కడక్కడ, కానీ తిరిగి డ్యాన్స్ కోసం సినిమా చూడొచ్చు బ్రో. ఎందుకంటే
కిరీటికి డబ్బులు ఉన్నాయి ఏదో సినిమా చేసామనేది కాదు కానీ నిరూపించుకున్నాడు. ఒక యాక్టర్ కావాలనుకున్నాడు, మంచి డాన్సర్ దొరికాడు మన తెలుగు ఇండస్ట్రీ కానీ అటు కన్నడ ఇండస్ట్రీ కానివ్వండి. సో సినిమా చూడండి, యాక్టింగ్ కూడా ఎక్కడ తడపడలేదండి. శ్రీలీల ఉంది కానీ క్యారెక్టర్ శ్రీలీల కంటే తను డ్యాన్స్ బాగా చేశాడు అనుకుంటున్నాను నేను నా విషయంలో. ఎందుకంటే తన డ్యాన్స్ పరంగా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ ఎందుకు లేదు, 100% నిరూపించుకున్నాడు. తను యాక్టర్గా మంచి యాక్టర్ ఉన్నాడు. కెరీటీలో ఒక 2 హిట్లు పడితే అటు తెలుగు ఇండస్ట్రీకి ఇటు ఆంధ్ర మన తెలుగు ఇండస్ట్రీ కన్నడకి మంచి డాన్సర్ దొరుకుతాడు. అది మాత్రం 100%. ఫస్ట్ సినిమాకి తను ఎక్కడ తడబడట్లేదు, యాక్టింగ్ బాగా చేశాడు. యాక్టింగ్ బాగుంది తను, ఆ విషయం ఉంది. నేను ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసామనేది కాదు కానీ 5,000 కోట్లు 1,00,000 కోట్లు అంటారు కదా. మంచి ఒక 2 జూనియర్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్, మంచి డాన్సర్ కన్నడకి మంచి డాన్సర్ దొరికాడు అనుకోవాలి మనం. ఇంకా మన దానిలో డాన్సర్లు మంచి బొచ్చడు మంది ఉన్నారు. కర్ణాటకలో మన సినిమాకైనా చేసుకుంటే తను ఇంకా ఒక 2 ఇట్లు పడ్డదో ఎక్కడికో వెళ్ళిపోతాడు, సుడిగాలి అవుతాడు. అతను గాలి ఇంటి పేరుని సుడిగాల్లో చేస్తాడు, నిలబెడతాడు. ఇంటి పేరుని అలా వాళ్ళ నాన్న పేరు నిలబెడతాడు. జెనిలియా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు, సో మా క్యారెక్టర్ న్యాయం చేసింది అనుకోవాలంతే. దేవశ్రీ మ్యూజిక్ ఎక్స్ప్లెయిట్ సూపర్ బాయ్, బాగుంది. సాంగ్ అదే కదా నేను అంటుంది. డిఎస్పీకి ఏదైతే సాంగ్స్ ఇచ్చాడో ఆ సాంగ్స్ తగ్గట్టుగా డ్యాన్స్ ఎరగదీశాడు మనోడు. ఆ డ్యాన్స్ కోసమైనా సినిమా చూడొచ్చు మీరు. తన యాక్టింగ్ డ్యాన్స్ కోసం సినిమా చూడండి, సినిమా కోసం అనేది కాదు కానీ డ్యాన్స్ కోసం చూడండి. థ్యాంక్ యూ. నేను ఆర్టిస్ట్నే, కంపెనీ ఆర్టిస్ట్నే. మూవీ సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. నువ్వు ఎన్ని రోజులుగా మళ్ళీ మంచి మూవీ చూసామండి. డాన్స్ అయితే అందరికీ యూత్కి చాలా నచ్చుతుంది అని చెప్తున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది, 100% సూపర్గా ఉంది. డాన్స్ ఎన్ని రోజులకి ఇప్పుడు ఈ మూవీలో చూసామన్నమాట. యాక్టింగ్ అయితే ఫ్యామిలీ పరంగా బాగుంది. ఎన్టీఆర్ మన అల్లు అర్జునే. చూడండి, చూసి చెప్పండి, నాకు అబద్ధం కాదు కదా, సరేనా? ఇది 100% అందరికీ యూత్కి నచ్చుతుంది అని అందరూ వచ్చిన వాళ్ళు యూతే. తర్వాత వెళ్ళి ఫ్యామిలీకి చెప్పొచ్చును, ఫ్యామిలీ కూడా చూడొచ్చును. దాంట్లో ఏ రాంగ్ లేదు, రాంగ్ బిహేవియర్ లేదు, అన్నీ సూపర్గా ఉన్నాయండి. ఓకేనా? సిస్టర్ సెంటిమెంట్ అయితే సూపర్గా ఉంది. అదే అన్నాను కదా, ఆమెతో మళ్ళీ ఒక రేంజ్లో ఎదిగింది, బాగుంది. ఓకేనా? ఎవరన్నారండి? ఎవరన్నా ఫస్ట్ అది కొంచెం అదే అనుకున్నాం, మైండ్లో అనుకున్నాం. కాకపోతే ఆమెది అంత లేదు, కాకపోతే ఉన్నంతసేపులో బాగుంది. ఆ సాంగ్ అయితే హిట్ అయింది, అది ఒక్కటే బాగుంది చెప్పాలంటే. సూపర్గా ఉంది, చూడగానే సూపర్గా ఉంది. కొంచెం డల్ అయింది అనుకుంటా. బాగుంది. ఎట్లా అంటే కామెడీ కూడా కొంచెం తగ్గింది అనుకుంటా. ఆయనతో ఏ టాప్లో లేస్తుందండి. ఆయన ఒక్క సీన్లో వచ్చినా సరే బ్రహ్మానంద్ గారు టాప్లో బాగుంది. మధ్యలో పెట్టారు కదా, సూపర్గా ఉంది, బాగుంది. 99% ఇస్తాను అనుకుంటున్నా. డాన్స్ గురించి నేను ఇస్తాను, ముఖ్యంగా డాన్స్ గురించి ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ యాక్టింగ్ గురించి ఇస్తాను. సూపర్గా ఉందండి. స్టోరీ అయితే నాకు సెంటిమెంట్ నచ్చింది. నాన్నగారి పాత్ర అది కొంచెం స్లో అయింది, కాకపోతే సెంటిమెంట్ బాగుంది. నాన్నగారి పాత్ర అవన్నీ, మన హీరో గారిది అవన్నీ, సిస్టర్ మన జెనిలియా, ఈ 3 పాత్ర అయితే ప్రాణం పోసి అనుగుణ ప్రాణం పోసి తీశారు. వాళ్ళు తీసినప్పుడు ఆ కళ్ళంట నీళ్ళు వస్తుంది చూడండి, సూపర్గా అదిరింది, సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. ఆమె చూడాలని చెప్పేసి మేము వచ్చాము యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే ముగ్గురల్లా కనెక్ట్ అయ్యారు కదా, ఫ్యామిలీ పరంగా ముగ్గురల్లా సూపర్గా ఉన్నారు. సూపర్గా అదే అనుకున్నాం కదా, ఫస్ట్ బాగుంది, సూపర్గా చేశారండి. ఛాన్స్ 100% ఉంది, 100% ఉంది. 99% ఇస్తా.